ఈశ్వరుడికి ఓంకారానికి వాచ్యవాచక భేదంలో అది బోధ కోసం భేదం కానీ తరువాత దానికి అభేదమే కానీ భేదాన్ని ప్రతిపాదిస్తూ ఇప్పుడు ఆ స్వరూపాన్ని చెప్తున్న ఆత్మస్వరూప నిరూపణ ఇప్పుడు ఎలాంటిది. విపశ్చిత్ అయం, అయం అనే దానికి విపశ్చిత్ అనేది విశేషం అన్నమాట. విశేషం అయం, అయం అంటే అయం ఆత్మ, విపశ్చిత్ అనేది విశేషం అంటే ఏమి, అది ఆత్మ అజ్ఞానేమి కాదు, అది సర్వ జ్ఞానాతీత సర్వజ్ఞ అంటాం మన ఈశ్వరుడు. ఇది మాయోపాధి విష్ణు ఈశ్వరుడు. అలాగే చెప్తున్నారు విపశ్చిత్ అంటే మామూలుగా మనం పండితులకు అర్థం. విపశ్చిత్ ఇక్కడ ఏమిటి, ఆ మేధా సంపన్నమైనటువంటి ఆత్మ. ఇదేమో అసత్యేమి కాదు, ఏమి అసత్యం కాదు, ఇది సత్పదార్థము. సత్పదార్థం అంటే జడమేమి కాదు, ఏమి ద్రవీభవించినటువంటి చైతన్యరహితమేమి కాదు. అందుకని విపశ్చిత్ విశేషణ వేస్తున్నారు. అటువంటి జ్ఞానస్వరూపమైనటువంటిది, మేధా సంపన్నమైనటువంటిది అటువంటి ఆత్మ. ఆత్మ యొక్క స్థితి ఏమిటి అంటే అది నజాయతే, అజాయతే ఏమి ఎప్పుడు కూడా దానికి మనం అంటాం పుట్టితిం అంటాం. జాయితే అంటే ఇది పుట్టడం, అది పుట్టుకు లేనటువంటిది అన్నమాట. నజాయితే ఇది అజహ అంటారు. అందుకోసం నజాయితే ఇది అజహ. అజహ అంటే పుట్టుకు లేనిది. ఏదైతే ఉత్పత్తి ఉందో దానికే నాశం అదనమాట. ఆటోమేటిక్గా ఏమి ఉత్పత్తి దేనికి ఉందో దానికే నాశం. దీనికి ఉత్పత్తి లేదు కాబట్టి పక్కనే రాశాడు నా మ్రియతే వా. ఏమి ఉత్పత్తి లేదు, నాశము లేదు. మ్రియతే అంటే మరణశీల ధర్మము లేదు. జాయితే అంటే ఉత్పత్తి అయినటువంటి ధర్మం కూడా, పుట్టుకైన ధర్మం కూడా దీనికి లేదు. అది చెప్తున్నారు. ఏదైతే ఓంకార స్వరూపమైన అక్షరం అంటే నాశితమైన స్వరూపము సకల భూత హృదయ కమలంలో ప్రకాశిస్తూ ఉన్నదో తస్వరూపం అదే ఆత్మ. ఆ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటంటే చెప్తున్నాడు, అది ఒకప్పుడు పుట్టినది కాదు, చచ్చినది కాదు. భగవద్గీత చెప్తాడు పుట్టగలదే కాదు, పుట్టుచున్నదే కాదు అంటాడు. ఏమి అందులో ఆత్మ ఎండెంపదగినది, తడుపు రానిది, ఏమి నీటిచే తడుపు రానిది, గాలిచే ఎండెంపలేనిది, అగ్నిచే కాల్చబడినది అంటే వచ్చిన చెప్తున్నాను. శ్లోకం ఏమో అందులో ఉంది. కాబట్టి ఈ విధముగా ఇది నజాయితే మ్రియతే, పుట్టుకోలేదు, మరణం లేదు. ఇక అయం కుతశ్చిత్ న బభూవ. కుతశ్చిత్ అంటే ఏదో ఒక కారణము ద్వారా, ఇప్పుడు మనకి పుట్టినప్పుడు తల్లి తండ్రి ఉంటారు. అలాగా ఒక వస్తువు నుండి ఆత్మ పుట్టినది కాదు అదనమాట. కుతశ్చిత్ న బభూవ. ఇప్పుడు కూడా ఒక వస్తువు నుండి పుట్టినది కాదంటే దీనికి ఇంకోటి కారణం లేదు. దీనికి ఇంకొకటి కారణం లేదు. జగత్తుకి కారణం అదే. ఇంకా దానికి కారణం ఉంది, దానికి కారణం ఉంది. అవస్థ దోషం వస్తూ ఏమి ఈ దీపం ప్రకాశించి ఇంకో దీపము, ఇంకో దీపం, ఇంకో ఆ దీపము, ఇది దానివల్ల వెలుగుతుంది, ఇంకోటి ఇది దానివల్ల వెలుగుతుంటే ఎప్పటికి కూడా అవస్థ అంటే ఒక సరిహద్దు ఉండదు. దాని అవస్థ దోషం అంటారు. కాబట్టి ఇంకా కారణం ఇక్కడ ఇంకొకటి లేదు. అది ఒక్కడు కూడా లేడు, ఒకప్పుడు కూడా కాదు, ఇప్పుడు ఉండబోదు, దానికి కారణం అంటూ లేడని కుతశ్చిత్ బభూవ కశ్చిత్. ఇంకెలాంటిది ఇప్పుడు చెప్తున్నారు. అజహ. అజహ అంటే ఏమిటి ఇప్పుడు అనుకున్నాం. నా జాయితే ఇది అజహ, పుట్టునది కాదు కాబట్టి అది అజహ, పుట్టుకు లేనివాడు. నిత్య. సరే ఇతడు నిత్య అంటే ఏమి, ఒక కాలములో ఉండి ఒక కాలములో లేనివాడు కాదు. భూతకాలంలోనూ ఉన్నాడు, భవిష్యత్తు కాలంలోనూ ఉంటాడు, ఇప్పుడు వర్తమానంలో కూడా ఉంటాడు. దానికి సత్యమన్నా నిత్యమన్నా ఏమి ఇవన్నీ కూడా ఏది జగత్ బ్రహ్మ సత్యం అంటాం. సత్యం అంటే ఏమిటి, త్రికాల బాధ్యత్వం సత్యత్వం. మూడు కాలములలో నాశరహితమైన వస్తువు ఏది ఉందో అది సత్యం. ఆ సత్యమే సత్యం కాబట్టి అది నిత్యం. నిత్యమన్నా మూడు కాలములు ఉన్నది కాబట్టి. ఇంతకుముందు ఒక విషయం చెప్పుకున్నాం. ఆ మూడు కాలం ఉన్నాదో లేదనేది మనం ప్రతిపాదించుకుంటున్నాం, మన నోటి ద్వారా వస్తుంది. ఏమనుకుంటున్నాం, పూర్వం నేను ఏదో పాపం చేసిన చేత ఇప్పుడు నేను దరిద్రుడిగా ఉన్నాను అంటున్నాం కదా. అంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నా పూర్వం కూడా నేను ఉన్నాను అనుకుంటున్నాను. అలాగనే పూర్వం నేను పుణ్యం చేసిన చేత ఇప్పుడు ధనవంతుడిగా ఉన్నాను అనుకుంటున్నాను. అంటే పూర్వం ఉన్నట్టే కదా అస్తిత్వం, ఆత్మ లేనిదేవి కాదు. ఇప్పుడు చేసుకుంటే
భవిష్యత్తులో నేను ఉంటాను అంటాం. ఉంటానంటే ఈ ఆత్మ అప్పుడు కూడా ఉంటుంది. ప్రజెంటేషన్ ఎలాగ అందరికీ అనుభవం ఉంది. కాబట్టి ఈ విధముగా ఆత్మ నిత్యం అన్నమాట. అయం ఆత్మ శాశ్వత. అది ఇది ఎప్పుడూ కూడా నశించిన వస్తువు కాదు, అశాశ్వతము కాదు. శరీరం అశాశ్వతము, ఆత్మ శాశ్వతం. అందుకని ఇది కూడా ఎల్లప్పుడూ ఉండేది. ఇక ఎలాంటిది ఇది? పురాణ. పురాణం అంటే ఇది పాత పడిపోయింది కాదు. ఇది కొన్ని వస్తువులు పురాణం అయిపోతాయి కదా, ఇది పురాణం పాతది కాదు, అనాది. ఇది అనాది. ఈ సృష్టి పూర్వం ఏకమేవ సత్ ఉంది. సృష్టికి పూర్వము ఒకే ఒక సత్తు ఏదుందో అది పురాతనం, అంటే అనాది. అటువంటిది నా హన్యతే, హన్యమానే శరీరే చెప్తున్నారు. ఇక్కడ సందేహం రావచ్చు కొంతమందికి, శరీరం ఎప్పుడైతే పోయిందో ఆత్మ కూడా పోతుంది కదా అని ఒక సందేహం రావచ్చు. అందుకని చెప్తున్నాడు, హన్యమానే శరీరే. దేహము ఏమి మనకి అంటే ఈ దేహం మరణిస్తూ ఉండగా నా హన్యతే, దీనికి చావు లేదు. ఇంకోటి, ఎవరైనా సరే శస్త్రముల ద్వారా ఈ శరీరాన్ని ఛేదించినప్పుడు కూడా అప్పుడు కూడా హన్యమానే శరీరే ఆత్మ నా ఛిద్యతే. నైనం ఛిందంతి శస్త్రాన్ని. ఏనం ఆత్మానం, ఆత్మను శస్త్రాన్ని ఆయుధములు నా ఛిందంతి, దీన్ని ఛేదించజాడు. కాబట్టి నాయం హంతి నహన్యతే. ఈ వాక్యం మనకి భగవద్గీతలో కూడా ఉంది. నాయం హంతి నహన్యతే. ఇలాంటి శ్లోకం అందులో కూడా ఉందన్నమాట. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అది ఇక్కడ ఆచరణం ఇది. కాబట్టి శరీరే హన్యమానే, శరీరం చంపబడుచుండగా అయమాత్మ నా హన్యతే, ఇది ఎప్పుడు కూడా చంపబడదు. కాబట్టి అర్జున, నీవు దేనికోసం దుఃఖిస్తూ ఉన్నావు? భగవద్గీత చెప్తున్నాడు కదా భగవద్గీతలో, వీరందరూ ఏమి. అందుకని ఆయనకి ఇంకా స్టెప్ కింద తీయాడు. ఒక్కొక్క పైన చెప్పాడు మొత్తం సాంఖ్యోగం అంతా, చక్కనటువంటి స్థితి. దానికి ఆ యొక్క అవస్థను తట్టుకోలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. అందుకని కింద దిగి ఈ భీష్మాదులు అందరూ కూడా ఏమి ఇప్పుడు అయిపోయారు కదా. వీళ్ళని ఇప్పుడు నీ శరీరాన్ని చంపినా వీళ్ళు మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తారు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరో పరాని తథా శరీరాయి విహాని జీర్ణాన్ని అన్యాని సమయాతి నవాని దేహి. జీర్ణములైపోయిన వస్త్రాలని, చిరిగిపోయిన వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాలు ధరించుకుంటే మానవుడికి ఎంత ఆనందం పొందుతున్నారో ఆ విధంగా ఈ జీర్ణములైన శరీరాలు పళ్ళు ఊడిపోయి తల పండిపోయి కరబట్టుకున్న స్థితిని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని పొందుతున్నారు కదా. వేదాంతం చెప్పి వంట పట్టకపోతే ఇంక ఈ స్థితికి వస్తున్నాడు. నీ వల్ల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది కానీ అపకారం లేదు. నువ్వు ఎవరిని చంపాలనుకున్నా వారందరూ నా చేతిలో ఇది వరకు చచ్చే ఉన్నారని చెప్తున్నాడు. నువ్వు నిమిత్త మాత్రుడు, నువ్వేమి చంపేవాడు కాదు ఏమే అని చెప్తూ ఈ విధంగా. అంటే సారాంశం ఏమిటంటే శరీరము నష్టమైన ఆత్మకు నష్టం లేదు అని సారాంశం ఇక్కడ మనకి ఈ రాష్ట్ర చిహ్నానికి. దాన్నే నజాయితే అంటే చెప్తున్నారు భాష్యకారులు, నా ఉత్పద్యతే మ్రీతే నా మ్రీతే చ. ఉత్పత్తి మత్తు వస్తువు నహ అనిత్యస్య అనేక విక్రియా తాసాం నా ఆపద్యంతే. ఏదైతే ఉత్పత్తి అయిందో దానికి అన్నీ ఉంటాయి. అంటే షడ్భావ వికారాలు అంటారు. అస్థి, జాయతే, వర్ధతే, ఆ విధంగా ఏమిటి పరిణమతే, అపక్షీయతే, మరి విపరిణమతే అని మొత్తం మనకేమి 6 షడ్వికారాలు చెప్తుంటుంటారు. అది దేనికి ఏది ఉత్పత్తి అయిందో దానికి. ఇప్పుడు ఒక పండు చక్కగా మామిడి పండు చెట్టు నుంచి ఉత్పత్తి అయింది, అది అలా ఉంచాం. ఏమవుతుంది? అది 2 రోజులు వచ్చేసరికి ఏమవుతుంది? దానంతట అదే కుళ్ళిపోతూ ఉందన్నమాట. దానంతట అదే ఆ రంగు మారిపోతుంది, రూట్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇంకా అలా ఉంచేసరికి ఏమవుతుంది? అది అలా క్షీణించి చుక్కలు వచ్చి 4 రోజులు మొత్తం నాశనమైపోతుంది. కాబట్టి అటువంటి స్థితి దీనికి లేదు. అంటే షడ్భావ వికార
రహితమైన మాట. అందుకు ఏది పుట్టిందో దానికి మరణం ఉంటుంది, ఇది పుట్టలేదు, దీనికి మరణము లేదు. అందుకని తాసాం ఆపద్యంతే అనేక విక్రియా, ఏది ఉత్పత్తి స్థితి వస్తువులకి. జన్మ వినాశ లక్షణ విక్రియ ఇహ ఆత్మని ప్రతిషిధ్యేతే. అటువంటి ఇహ ఈ ఆత్మయందు, ఇక్కడ ఆత్మయందు విక్రియములు ప్రతిషిధ్యేతే నిషేధింపబడినవి. ఎందుకు నిషేధపడినవి? ఉత్పత్తి రహితత్వా, అది హేతువైనమాట. ప్రథమం సర్వవిక్రియ అప్రతిషేధార్థం నజాయితే మురీతే. అది దీని అంది ఈ షడ్భా వికారాలు లేని చేత ఇది మరణము లేదు, పుట్టుక లేదని భాష్యకారులు దానిని వివరించారు. కించ నాయమాత్మ కుతశ్చిత్ కారణాంతరాత్ బభూవ. ఏ కారణం వల్ల కూడా ఇది అంటే దీనికి ఒక కారణం ఉండి ఆత్మ పుట్టిందని లేదు. ప్రపంచంలో పుట్టే వస్తువులకు ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు కొండ తయారైందంటే కారణం ఏమిటి? మట్టి కారణం. దానికి ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం ఈశ్వరుడు. అలాగనే జగత్ సృష్టికి మాత్రం ఒకరి కారణం లేదు, ఒకరి కార్యం లేదు. అందుకనే జగత్ సృష్టికి అతడు అభిన్న నిమిత్తోపాదాన కారణం అతడు ఒక్కడే. ఉపాదాన కారణం అతనే, నిమిత్త కారణం అతనే. ఎలా 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 అంటే మనకి సాలెపురుగు ఉదాహరణ అన్నమాట. సాలెపురుగు ఏ విధంగా అయితే తన యొక్క కడుపు నుండే దారాన్ని పుట్టిస్తుంది, మళ్ళీ తానే లయం చేసుకుంటుంది. అంటే ఇక్కడ కారణం ఏంటి? ఆ దారానికి ఉపాదాన కారణం సాలెపురుగే, నిమిత్త కారణం సాలెపురుగే. అలాగనే ఇంకొక కారణం జగత్ కారణానికి ఇంకొకటి లేదు. ఆత్మకి ఇంకో కారణం వల్ల ఆత్మ పుట్టిందనేది లేదు. అందుకని కుతశ్చిత్ అని చెప్తున్నారు. కుతశ్చిత్ కారణాంతరాత్ న బభూవ స్వస్మాచ్చ, అది ఆత్మనః న బభూవ కశ్చిత్ అర్ధాంతరభూత. అతః అయమాత్మ అజః నిత్యః శాశ్వతః. శాశ్వత అంటే అపక్షయ వివర్జిత, అంటే వినాశశీలము లేనటువంటిది, అది శాశ్వతం. యోహి అశాశ్వత సో అపక్షయతే. ఏదైతే అశాశ్వతమైన వస్తువో, ఈ శరీరం అశాశ్వతం కాబట్టి బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము, చివరికి నాశనము కూడా జరుగుతుంది. అది ఎప్పుడు నవయవనంలాగా ఎల్లప్పుడూ ఒకే తీరులో ఉంటుంది, కానీ ఇంకోలా ఉండదు. అయంతో శాశ్వత. అతః అయం ఆత్మ శాశ్వత. శాశ్వత అతయేవ శాశ్వత అవడం బట్టి పురాణ అంటున్నారు పురాపి
ఏవ. అది పురాణం అంటే ఏదో పుస్తకం మహసిపోయేటట్టుగా వస్తువు జీర్ణించిపోయినట్టుగా ఎక్కడో చాలా కాలం అయిపోయి లైబ్రరీలో ఉన్న పుస్తకాల పురాణం కాదు. పురాపి నవ ఏవ, అది ఎప్పుడు నవమే అన్నమాట. యోహి అవయవ ఉపచయ ద్వారేణ అభినివర్తితే సా ఇదానీం నవ. నవనవ అంటే ఎట్టి చెప్తున్నారు దానికి. ఉపచయం అంటే వృద్ధి, అపచయం అంటే క్షీణం. దేనికి ఉపచయము అపచయం ఉంటుందో అది పురాణం. ఆ ఉపచయము అపచయము లేకుండా ఏది ఉందో అది ఇప్పుడు నవయువ. అది తథా యథా ఉపచయ అపచయవ, అది కుంభాది అంటే వృద్ధి క్షీణ. దేనికి కుంభాది. కుంభం అంటే ఏమిటి? ఘటము అంటాం, కుండలు. అలాగే మనం కొనుక్కున్న వస్తువులు అవన్నీ శాశ్వతంగా ఉంటున్నాయా? ఎన్ని వస్తువులు పారేస్తుంటే పెంటలు నిండిపోతున్నాయి, ఆ చివరి ఖాళీ ఉండడం లేదు, వెళ్తున్నాగా త్రావంతన. అందుకని వారికి ఉపచయం అపచయం ఉన్న చేతే అవన్నీ వినాశం అన్నమాట. ఈ విధముగా తద్విపరీతస్తు ఆత్మ పురాణ అంటే వృద్ధి వివర్జిత. దీనికి వృద్ధి లేదు, క్షయము లేదు, అటువంటిది పురాణము. యత ఏవం అత, ఏ కారణం వల్ల ఇవన్నీ కూడా పురాణము, శాశ్వతము, అజహ, అవ్యయ, నిత్య అన్నామో అది ఆ ఆత్మ నా హన్యతే నా హింస్యతే. ఒకని చేత హింసింపబడదు ఇప్పుడు కూడా. అంటే ఒకని చేత చంపబడంటే నేను చంపేస్తానంటాడు. అంటే ఈ ఆత్మ చంపబడుతుందా? నేను ఒక ఉదాహరణ అనుకున్నా. ఎవరు? అలెగ్జాండర్ ఉదాహరణ. ఆయన నేను చంపేస్తానంటే ఆయన ఏమన్నాడు? నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏది చంపబడిన వస్తువో దాన్ని చంపుతానంటున్నా. అది ఈ వస్తువుకి ఒక కత్తి చిన్న కుర్రవాడికి ఇస్తే గంటకి 20 మందిని ఏమి శరీరాలు తీసేస్తారు. ఏది చంపబడదో దాన్ని చంపుతానంటున్నా. అందుకని ఈ ఆత్మ ఇప్పుడు చంపబడదు. హన్యమానే శస్త్రాదిభి శరీరే, శరీరము శస్త్రాదుల ద్వారా ఏమి శరీరం నశింపచేసిన ఆత్మ నాశం కాదు. తత్స్తౌపి ఆకాశవదేవ. ఇప్పుడు చెప్తున్నాడు ఆకాశాన్ని ఎవరు ఎన్ని బాణాలైనా శీల్చగలరా? ఉదాహరణ ఇస్తున్నారు శంకరాచార్య. ఆకాశాన్ని నేను నానా విధంగా చిన్న భిన్నంగా చేసిస్తానంటాడు. ఆకాశాన్ని అనేక రకరకాల చిన్న భిన్నం చేస్తానంటాడు. బాణాలతో పొడి చేస్తానంటాడు. ఆకాశానికి ఏమైనా దెబ్బ తగులుతుందా? ఆకాశం అంటే ఏంటి? అవకాశం నామ ఆకాశం. దానికి ఏవుడు ఎన్ని బాంబులు వేసిన ఆకాశం బదులవుతుందా? వస్తువులు, ఇల్లు, భూమిలో బదులవుతుందని అది ఎలాంటిదో ఈ ఆత్మ కూడా ఆకాశవత్, ఒక నష్టం దీనికి లేదని చెప్పారు. కాబట్టి ఇటువంటి స్థితిని ఆ సద్గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికి ఇచ్చి సదా రక్షించదురుగాక. ఇప్పుడు మనకి పూజ్యపాదులు, మహర్షివర్యులు, పూజ్యులు స్వామి సర్వేశ్వరానంద స్వాముల వారు ఇప్పుడు వారు మనకి